ఎవ్రీవన్ వెల్కమ్ టు నేర్చుకుందాం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు ప్లేస్మెంట్ రిలేటెడ్ ట్యుటోరియల్స్ తెలుగులో దొరుకుతాయి. అండ్ ఈ రోజు నుంచి మనం MySQL సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. నేను నా ప్లేస్మెంట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు MySQL నేర్చుకున్నాను. అండ్ అదే సేమ్ నాలెడ్జ్ని మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ఈ సిరీస్ ఎవరి కోసం అంటే ఎవరైతే ప్లేస్మెంట్స్ కోసం MySQL ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ సిరీస్. అండ్ ఈ సిరీస్ మొత్తం తెలుగులో ఉండబోతుంది. మీకు ఏ ప్రీరిక్విజిట్స్ అవసరం లేదు. అంటే మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా గానీ, ఈ కోడింగ్ సైడ్ ఆర్ ఎస్‌క్యూఎల్ సైడ్ మీరు ఈ సిరీస్ త్రూ MySQL నేర్చుకోవచ్చు. అండ్ ఇది ఎలా నడుస్తుంది అంటే ఫస్ట్ సెట్ ఆఫ్ వీడియోస్ MySQL థియరీ నేర్చుకుంటాము. అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియోస్ SQL 50 షీట్ ఒక్కొక్క ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయబోతున్నాం. సో దట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ గూడా మీకు వస్తుంది కాబట్టి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. MySQL గురించి తెలుసుకునే ముందు కొన్ని వర్డ్స్ ఆర్ టర్మ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ డేటా. డేటా అంటే రా ఫ్యాక్ట్స్ ఆర్ వాల్యూస్. అంటే దీనికి ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏముండదు. ఎగ్జాంపుల్ లైక్ అది ఒక నంబర్ అవ్వచ్చు, ఒక పేరు అవ్వచ్చు, ఒక లొకేషన్ అవ్వచ్చు, లేదంటే ఒక డేట్ అవ్వచ్చు. ఇవేవి మనకి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వదు. సో అలాంటివన్నీ మనం డేటా అంటాం. నెక్స్ట్ డేటాబేస్. డేటాబేస్ అంటే డేటాని ఆర్గనైజ్డ్‌గా స్టోర్ చేసే ప్లేస్ అనమాట. సో, మనం రిలేటెడ్ డేటాని అంటే ఇప్పుడు స్టూడెంట్స్ టేబుల్‌లో స్టూడెంట్స్ డేటానే పెట్టాలి. ఫ్యాకల్టీ డీటెయిల్స్ దీనిలో రాకూడదు. అంటే రిలేటెడ్ డేటాని ఆర్గనైజ్డ్ వేగా స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేయాలి. అంటే రోల్ నంబర్ 1కి రోల్ నంబర్ 1 పేరు అండ్ అదర్ డీటెయిల్స్ వాటి రోలోనే అంటే అదే రికార్డ్‌లో రావాలి. అది స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేయడం. ఇదంతా ఎందుకు జేస్తాము? ఎందుకంటే మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోల్ నంబర్ 1 డీటెయిల్స్ కావాలి. చాలా ఫాస్ట్‌గా మనం రోల్ నంబర్ 1 డీటెయిల్స్ అన్నీ ఫెచ్ చేయగలగాలి. సో, అందుకనే మనం ఆర్గనైజ్డ్‌గా స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేస్తున్నాం. ఒకవేళ మనం కన్‌ఫ్యూజింగ్‌గా, అనార్గనైజ్డ్‌గా స్టోర్ చేస్తే ఇట్ విల్ బి డిఫికల్ట్ అనమాట మనకి. ఆ డీటెయిల్స్ అన్నీ ఫాస్ట్‌గా ఫెచ్ చేయడం లేకపోతే దొరకడం. సో, ఎప్పుడన్నా ఇంటర్వ్యూయర్ గాని ఎవరైనా డెఫినిషన్ అడిగినప్పుడు డేటాబేస్ డెఫినిషన్‌ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్, డేటాబేస్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. అంటే రిలేటెడ్ డేటాని మనం ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ చేయబోతున్నాం. సెకండ్ పార్ట్‌లో ఈ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అనే దాన్ని హైలైట్ చేయండి. రిలేటెడ్ డేటా స్టోర్డ్ ఇన్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్. థర్డ్ పార్ట్‌లో మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఫర్ ఈజీ యాక్సెస్, మేనేజ్‌మెంట్ అండ్ మోడిఫికేషన్. సో 3 పార్ట్స్‌లో ఇది చెప్పండి. ఏ డేటాబేస్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా స్టోర్డ్ ఇన్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఫర్ ఈజీ యాక్సెస్, మేనేజ్‌మెంట్ అండ్ మోడిఫికేషన్. ఏది కూడా బట్టి కొట్టకండి. జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డీబీఎంఎస్. డీబీఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఒక సాఫ్ట్‌వేర్. దేంతో అయితే మనం డేటాబేస్‌తో ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, బేసిక్‌గా ఇది ఒక సాఫ్ట్‌వేర్. డేటాబేస్‌ని మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఆపరేషన్స్ అంటే మనం డేటాని యాడ్ చేయడం అంటే టెక్నికల్‌గా ఇన్సర్ట్ అంటాము. రిమూవ్ చేయడం అంటే టెక్నికల్‌గా డిలీట్ అంటాం. అప్డేట్ ఆర్ చేంజ్ జేయడానికి, లేకపోతే రిట్రీవ్ చేయడానికి ఇవన్నీ మనం చేయాలంటే మనకొక సాఫ్ట్‌వేర్ గావాలి. అదే డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. ఈ డీబీఎంఎస్ అనేది ఫర్దర్‌గా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అంటాం. ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో డేటా అనేది ఒక టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం చాలా రకాల డేటాబేసెస్ మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్‌లో ఏమన్నా డేటా కావాలి అంటే మనం జనరల్‌గా చూసేదేంటంటే ఎక్సెల్ షీట్‌లో ఒక టేబుల్ ఫార్మాట్‌లో వస్తుంది. ఆ టేబుల్ ఫార్మాట్‌లో జనరల్‌గా ఏముంటది? కాలమ్స్‌లో స్టూడెంట్ రోల్ నంబర్, నేమ్, ఏ డిపార్ట్‌మెంట్, ఎంత సీజీపీఏ ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ రిలేటెడ్ అయితే. అండ్ హారిజాంటల్‌గా అంటే రికార్డ్స్‌లో ఏముంటాయి?
సో అండ్ సో రోల్ నంబర్ 1, స్టూడెంట్ పేరు, రిలేటెడ్ డిపార్ట్‌మెంట్, ఇంకా రిలేటెడ్ ఎంత సీజీపీఏ ఉంది అని. సో, బేసిక్‌గా ఇది ఒక టేబుల్ అనుకుంటే, కాలమ్స్ ఏమవుతాయి? వాళ్ళ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? వాళ్ళ ఫీచర్స్ అన్నమాట. వాళ్ళ రోల్ నంబర్ గాని, వాళ్ళ పేరు గాని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గాని, వాళ్ళ లొకేషన్ గాని ఇవన్నీ. అవి కాలమ్స్‌లో పెడతాం. రోస్ అంటే వాళ్ళ డీటెయిల్స్. అంటే ప్రతి స్టూడెంట్ యొక్క రికార్డ్ అన్నమాట. అండ్ ప్రైమరీకి, ఫారెన్‌కి మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. వీటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మైఎస్‌క్యూఎల్ మనం ఇప్పుడు నేర్చుకునేది అదే. నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇది డేటా అనేది ఫ్లెక్సిబుల్‌గా స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. ఇక్కడ రో, కాలమ్ అని పర్టిక్యులర్‌గా ఏముండదు. ఫిక్స్డ్ స్కీమా అనేది ఏముండదన్నమాట. సో, దీనికి ఎగ్జాంపుల్స్ రెడిస్, మోంగోడిబి. నౌ లెట్స్ లెర్న్ అబౌట్ ఎస్‌క్యూఎల్ అండ్ మైఎస్‌క్యూఎల్. ఎస్‌క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇది డేటాబేస్‌తో కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆహ్, సేమ్ మనం డేటాని స్టోర్ జేయడానికి, ఇన్సర్ట్ జేయడానికి కానీ, డిలీట్ జేయడానికి గానీ, ఫెచ్ చేయడానికి కానీ, అప్‌డేట్ జేయడానికి కానీ. అండ్ నెక్స్ట్ మైఎస్‌క్యూఎల్. మైఎస్‌క్యూఎల్ అనేది ఆర్‌డీబీఎంఎస్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. అండ్ ఇది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే మనం ఫ్రీగా దాన్ని యాక్సెస్ చేయొచ్చన్నమాట. మైఎస్‌క్యూఎల్ ఎస్‌క్యూఎల్‌ని యూజ్ చేసి డేటాని మేనేజ్ చేస్తుంది. ఇది చాలా వైడ్‌గా యూజ్ చేస్తారు. వెబ్‌సైట్స్‌లో గాని, బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్‌లో గాని ఇట్లా. సో, ఫస్ట్ టాపిక్ ఇన్ మైఎస్‌క్యూఎల్ డేటా టైప్స్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా ఫస్ట్ మనం నేర్చుకునేదే డేటా టైప్స్. ఈ డేటా టైప్ అంటే ఏంటంటే, మనం ఎలాంటి డేటాని స్టోర్ చేయగలం. ఎలాంటి డేటా అంటే, అంటే డేటా అనేది ఇందాక డిస్కస్ చేసినట్టు ఏదైనా అవ్వచ్చు. అది ఒక నంబర్ అవ్వచ్చు, ఒక పేరు అవ్వచ్చు, ఒక లొకేషన్ అవ్వచ్చు, లేదా ఒక డేట్ అవ్వచ్చు. అండ్ ఇలా ఏదైనా అవ్వచ్చు. ఒక నేమ్ స్టోర్ జేయాలంటే, అది ఒక ఆల్ఫాబెట్స్‌లో ఉంటుంది. సో, అది ఒక స్ట్రింగ్‌లా కన్సిడర్ చేస్తాం మనం. సో, ఇప్పుడు మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక స్టూడెంట్ టేబుల్. రోల్ నంబర్‌కి మనం ఒక నంబర్ ఇంటిజర్ ఇవ్వచ్చు. మనం ఫర్దర్‌గా అసలు ఏం డేటా టైప్స్ చూద్దాం. జస్ట్ ఇప్పుడు నార్మల్‌గా చెప్తున్నా. అది ఒక ఇంటిజర్ అంటాం నంబర్ అంటే. ఒకవేళ మనం స్టూడెంట్ నేమ్ అనుకోండి, అదొక స్ట్రింగ్‌లా కన్సిడర్ చేస్తాం. అండ్ ఒక డేట్ ఇద్దాం అనుకుంటున్నాం. డేట్ ఆఫ్ బర్త్. దానికి ఒక డేట్ అనే డేటా టైప్ ఉంటుంది. సో, మైఎస్‌క్యూఎల్‌లో ఎలాంటి డేటా టైప్స్ ఉంటాయో చూద్దాం. అండ్ ఫస్ట్ టైప్ వచ్చేసి న్యూమరిక్ డేటా టైప్. దీనిలో మనం ఇంటిజర్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. లైక్ 1, 2, 3, 4 అలాగా. దీనిలో టైనీ ఇంట్, స్మాల్ ఇంట్, మీడియం ఇంట్, బిగ్ ఇంట్ అని ఉంటుంది. అంటే మనం సైజెస్‌ని బట్టి మనం ఈ ఇది స్టోర్ ఇది సెలెక్ట్ చేసుకుంటామనమాట. ఒకవేళ చాలా పెద్ద నంబర్ మనం స్టోర్ చేయాలంటే బిగ్ ఇంట్ అని వాడతాము. అలాగా మన రిక్వైర్మెంట్స్‌ని బట్టి ఏ టైప్ వాడాలనేది చూస్ చేస్తాము. మనం మేజర్‌గా ఎక్కువగా వాడేది లైక్ నార్మల్ ఇంటిజర్ కాబట్టి ఐఎన్‌టి అనేది యూజ్ చేస్తాం. అండ్ ఒకవేళ మనం పాయింట్స్‌లో స్టోర్ చేయాలనుకుంటే లైక్ 1.02 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజెస్ ఒకవేళ ఏదైనా క్వాంటిటీ మెన్షన్ చేయాలన్నప్పుడు 5.2 కేజెస్ అవ్వచ్చు. లేకపోతే 3.5 అవ్వచ్చు. ఇలా పాయింట్స్ డెసిమల్ వాల్యూస్‌ని స్టోర్ చేయడానికి మైఎస్‌క్యూఎల్‌లో ఒక డేటా టైప్ ఉంది మనకి. అదే డెసిమల్ అండ్ ఫ్లోట్ టైప్స్ అన్నమాట. సో, దీనిలో మనకు 3 ఉన్నాయి. డెసిమల్, ఫ్లోట్ అండ్ డబుల్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు ఇప్పుడు 10 గాదు. ఒక 3 తీసుకుందాం. సో, డెసిమల్ బ్రాకెట్స్‌లో 3, 2 అంటే దానర్థం మనం ఇలాంటి నంబర్స్‌ని యాక్సెప్ట్ చేస్తామనమాట. 132.24 లేకపోతే 148.63 అంటే పాయింట్ ముందు 3 అండ్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్‌ని మనం యాక్సెప్ట్ చేయబోతున్నాం. సో, ఇట్లా అండ్ నెక్స్ట్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఒకవేళ పేరు అనేది మనం తీసుకోవాలంటే దానికి డేటా టైప్ స్ట్రింగ్ అంటామనమాట. వర్డ్‌ని మనం టెక్నికల్‌గా
మన కంప్యూటర్ సైన్స్‌లో స్ట్రింగ్ అంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద లెంత్. చార్, వార్‌చార్, టెక్స్ట్, టైనీ టెక్స్ట్, మీడియం టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. ఇప్పుడు మనం జనరల్‌గా ఎక్కువ వాడేది చార్ అండ్ వార్‌చార్. సో, స్ట్రింగ్‌లో మనం మెయిన్‌గా క్యారెక్టర్ ఇంకా వార్‌చార్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. చార్ ఎప్పుడు వాడతామంటే, మనం ఒక ఫిక్స్డ్ లెంత్ స్ట్రింగ్‌ని మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు చార్ వాడతాము. ఇక్కడ ఒకవేళ సైజ్ 10 అయ్యి, మన వర్డ్ 5 లెంత్ 5 అయితే, మిగతా స్పేసెస్ అన్నీ బ్లాంక్ స్పేసెస్‌తో ఫిల్ చేసేస్తుంది. ఇక్కడ వార్‌చార్ ఎప్పుడు వాడతామంటే, మన స్టోర్ చేసే స్ట్రింగ్స్ ఏదైతే ఉందో, అది వేరియబుల్ లెంత్ అవుతది అన్నప్పుడు మనం వార్‌చార్ వాడతాము. వార్‌చార్‌లో మనం ఎప్పుడైతే ఒకవేళ లెంత్ 10 అయ్యి, మన వర్డ్ 5 లెంత్ అయితే, అది ఓన్లీ 5 లెటర్ వర్డ్‌నే స్టోర్ చేసుకుంటుంది. మిగతా స్పేసెస్ ఏవి స్టోర్ చేసుకోదు. కానీ వార్‌చార్ అనేది కొంచెం స్లోవర్ దాన్ చార్ అన్నమాట. అండ్ నెక్స్ట్ డేట్ అండ్ టైమ్ డేటా టైప్స్. మనం ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ స్టోర్ చేసుకోవాలన్నా, టైమ్ స్టోర్ చేసుకోవాలన్నా, బోత్ డేట్ అండ్ టైమ్ స్టోర్ చేసుకోవాలన్నా, ఓన్లీ ఇయర్స్ స్టోర్ చేసుకోవాలన్నా, ఇలాంటి డేటా టైప్స్ వాడతాము. అండ్ దెన్ బూలియన్ డేటా టైప్. ఇది గూడా చాలా ఇంపార్టెంట్ డేటా టైపే. ఎప్పుడైతే రిజిస్టర్డ్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఇలాంటి స్టేటస్ కైండ్ ఆఫ్ థింగ్స్‌ని స్టోర్ చేసుకునేటప్పుడు మనం బూలియన్ డేటా టైప్స్ వాడతాము. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. దీనిలో ఓన్లీ 2 వాల్యూస్ ఉంటుంది. ఐదర్ 0 ఆర్ 1. నెక్స్ట్ ఈనమ్ అండ్ సెట్. ఈనమ్, సెట్ అనేవి ఎప్పుడు వాడతామంటే, ఆల్రెడీ డిఫైన్ అయ్యున్న ఆప్షన్స్‌లో నుంచి ఎప్పుడైతే డేటాబేస్‌లో యూజర్ సెలెక్ట్ చేసుకోవాల్సొస్తుందో, అప్పుడు ఇలాంటివి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈనమ్ అంటే, ఉన్న ఆప్షన్స్‌లో నుంచి ఒకటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఇక్కడ ఇచ్చినట్టు. మేల్, ఫీమేల్, అదర్ ఈ 3 ఆప్షన్సే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి. 2, 3 గాదు. ఒకటే సెలెక్ట్ చేసుకోవడానికుంటుంది. సెట్ అనేది అలా గాదు. మల్టిపుల్ ఆప్షన్స్‌ని ఆర్ మల్టిపుల్ వాల్యూస్‌ని మనం సెలెక్ట్ జేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హాబీస్. హాబీస్‌లో ఇప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయనుకుందాం. డాన్సింగ్, సింగింగ్, ప్లేయింగ్ స్పోర్ట్స్. అప్పుడు ఒకళ్ళకి చాలా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సింగింగ్ అండ్ డాన్సింగ్ ఉందనుకోండి. ఇలాంటి టైంలో మనం సెట్ వాడతాం. అండ్ దెన్ బైనరీ డేటా టైప్. Used to store binary data like files or images అన్నమాట. And then JSON data type. Used to store data in JSON format. ఇది ఒక ఫ్లెక్సిబుల్ స్కీమా వాడాలి అన్నప్పుడు ఈ JSON అనే డేటా టైప్‌ని మనం వాడతాము. యాహ్! ఎందుకు డేటా టైప్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రీజన్ డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడానికి. ఇప్పుడు ఒక నేమ్ బదులు ఎవరన్నా నంబర్ టైప్ చేయడానికి ట్రై చేస్తే అది యాక్సెప్ట్ చేయకూడదు. అది డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడం అంటారు. సో, ప్రివెంట్స్ ఇన్వాలిడ్ డేటా. స్టోరింగ్ టెక్స్ట్ ఇన్ న్యూమరిక్ డొమైన్స్ కాలమ్స్. అండ్ స్టోరేజ్ ఆప్టిమైజేషన్. మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం డేటా టైప్ సెలెక్ట్ చేసుకుంటే మెమరీ యూసేజ్ అనేది రిక్వైర్మెంట్ తగ్గట్టు ఉంటుందన్నమాట. పెర్ఫార్మన్స్. కరెక్ట్ టైప్స్ చూస్ చేసుకుంటే క్వెరీ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, బేసిక్‌గా 3 గుర్తుంచుకోండి. డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తుంది. స్టోరేజ్ ఆప్టిమైజేషన్ అవుతుంది. అంటే రిక్వైర్మెంట్ తగ్గట్టు చూస్ చేసుకోవాలి. పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ కరెక్ట్ డేటా టైప్ చూస్ చేసుకుంటే. అండ్ యాహ్! వి ఆర్ డన్ విత్ బేసిక్స్ ఆఫ్ MySQL. అంటే డేటా అంటే ఏంటి? డేటాబేస్ అంటే ఏంటి? DBMS, RDBMS, నాన్ రిలేషనల్ డేటాబేస్, SQL, MySQL గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం MySQLని యాక్చువల్‌గా స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్ అప్ టు హియర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.